హాయ్, ఐఎమ్ ఏకే రాయలు, హైటెక్ మ్యూజిషియన్. ఇప్పుడు ఒక మెంటలిజం మ్యాజిక్ని నేను ఇప్పుడు చూపిపోతున్నాను. ఒకసారి చూసి ఆనందించండి. 1, 2. ఇక్కడ ఇద్దరు సెలబ్రిటీస్ పైనుంచి వచ్చారు. ఇన్ బిట్వీన్ 1 to 20 చెప్పు. 3. 1, 2, 3. 3 తర్వాత ఏదో ఒక కార్డు తీసి పెట్టు. పెట్టు. తర్వాత ఇన్ బిట్వీన్ 1 to 30. 29. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు ఆ సెలబ్రిటీని పైన ఉండే కార్డు ఎక్కడ పెట్టు. రైట్. ఇప్పుడు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు అన్ని డిఫరెంట్ కార్డ్స్, అన్ని డిఫరెంట్ కార్డ్స్, అన్ని ఫేస్ డౌన్ కార్డ్స్, డిజైన్స్ అన్ని డిఫరెంట్స్. ఇది ఒక్కటి నువ్వు సెలెక్ట్ చేసావు. ఆ సెలెక్ట్ చేసిన మ్యాచింగ్ ఆడ పక్కన ఉన్నాను. ఇది కూడా నువ్వే సెలెక్ట్ చేసావు. అది కూడా ఇక్కడ పెడతా ఉన్నావు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ అన్ని బ్యాకప్ చూడండి. 1, 2, 3 ఇవన్నీ చూసారా? అన్ని డిఫరెంట్ బ్యాకప్స్. ఓకే. మరి ఇక్కడ మాత్రం ఏదొచ్చిందో ఒకసారి చూడండి. సేమ్ బ్యాకప్, సేమ్. అదే రకంగా నువ్వు సెలెక్ట్ చేసింది కూడా కింగ్, ఇక్కడ సెలెక్ట్ చేసింది కింగ్, ఇక్కడ సెలెక్ట్ చేసింది 8, ఇక్కడ సెలెక్ట్ చేసింది 8. అదే మహేష్ బాబు, పూజా హెగ్డే. అది. ఇప్పుడు అంతేకాకుండా ఇంకో చిన్న ట్విస్ట్ ఒకటి పోయింది. హాయ్. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఎలా చేశానో ఆ సీక్రెట్ లేకుంటే ఇప్పుడు రివీల్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇద్దరు సెలబ్రిటీస్ కనిపిస్తున్నారు. కింగ్ ఆఫ్ హార్ట్స్, 8 of diamonds, ఒక 8, ఒక K, 2 కనిపిస్తున్నాయి. మొదట ఇలా 4 కార్డులు తీసుకున్నాం. 4 సెలబ్రిటీస్ని వాటిలో అతికించడం జరిగింది. తర్వాత మిగతా అన్నీ కూడా మామూలుగా అన్నీ కూడా 4లే మొత్తం తీసుకున్న రిమైనింగ్ కార్డ్స్ అన్నీ కూడా 4లే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ కార్డు ఇలా పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇంకొక కార్డు కూడా ఇలా పెట్టుకుంటాం పైన. అవతల మూడో కార్డు కూడా ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత 4వ కార్డు బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత ఇది సెటప్. పెట్టిన తర్వాత ఇక్కడ 1, ఇక్కడ 2 ఇలా అంటాం. అలా అన్నప్పుడు తర్వాత ఈ కార్డు వెనక కార్డు 8 ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పై కార్డు కింగ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో ఒక నెంబర్ చెప్పండి అన్నాం అనుకోండి. ఎంత? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా 10 అయిపోయిన తర్వాత మనం ఏదో ఒక కార్డుని పెట్టుకోమంటాం. ఉదాహరణకి ఈ కార్డు పెట్టుకున్నాం అనుకోండి. దీనిపైన ఇలా పెడతాం. పెట్టిన తర్వాత మనం దాని మీద కవర్ చేసేదానికి ఈ లాస్ట్లో 8 ఉంది కదా, దాన్ని పైకి వచ్చేటట్టుగా పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఆపమంటావా? ఏందా ఇంకేమంటావా? ఎన్ని? 14,
15, 16. 16 వరకు వేసా. 16 వరకు వేసి ఈ కార్డుని ఇక్కడ పెట్టేయమ్మా. పెట్టినప్పుడు దీని కింద నుండే కార్డు కింగే కాబట్టి ఈ కార్డుని ఇక్కడ పెట్టేస్తాం. అప్పుడు ఇలా పెట్టినప్పుడు ఏమైంది, కింగ్ పైన కింగ్ వచ్చింది. ఎన్ని డిఫరెంట్ కార్డ్స్ కాబట్టి ఇలా తిప్పినప్పుడు ఇది సెటప్. ఇక్కడ ఇది తిప్పాము, అలా పక్కన పెట్టేసాము. అసలు ఇందాక ఇంకొకటి సెలెక్ట్ చేసావు, అది ఇక్కడ పెట్టేసాము. పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా అన్నీ డిఫరెంట్ బ్యాక్ కార్డ్స్. ఇప్పుడు 8 వచ్చింది, దీని తర్వాత కూడా 8. కింగ్ వచ్చింది, దీని వెనక కూడా 8. ఇప్పుడు దీని బ్యాక్ డిజైను, దీని బ్యాక్ డిజైను మ్యాచింగు, దీని బ్యాక్ డిజైను మ్యాచింగు. మిగతా కార్డ్స్ అన్నీ కూడా 4 కాబట్టి అన్నీ మనం ఇలా జరిపినప్పుడు ఇలా 4 వస్తాయి. అంతే, ఇదండి సీక్రెట్.